నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యోగా గురు ఆకుల శ్రీనివాస్ ఆహ్వానం మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామంలో ప్రముఖ శిల్పి రాజ్ కుమార్ వడయార్ శిల్పకళా వేదిక నందు ఆయన సహకారంతో స్వామి వివేకానందుని 161వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు. ఈ సందర్భంగా సత్యానందరావు స్వామి వివేకానందుని జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు కనుక ప్రజలందరికీ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని సత్యానందరావు కోరారు. తిరిగి వెనక్కి చూడకుండా పోరాడు అని చెప్పేవారు. దాన్ని మనం అనుకుంటూ ఉన్నాం, ఎరైజ్ అవే బట్ నాట్ స్టాప్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్. ఆ మాటలు వింటూ ఉంటే యువత ఇప్పటికీ ఆదర్శనీయంగా తీసుకోవలసినటువంటి గొప్ప మహనీయ వ్యక్తుల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప మహనీయుల్లో స్వామి వివేకానంద తొలి వరుసలో ఉంటారు. అంత ఆదర్శనీయుడు. ఆయన భావజాలం నిరంతరం నేటికి కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయాన్ని సాధించడం కోసం నిరంతరం శ్రమించాలి. ఆ శక్తి నీలో ఉంది. నీ శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేయకు. నీలో ఉన్న శక్తులను ఉపయోగించు. అప్పుడు నువ్వు అనుకున్న దాన్ని చేరుకోగలుగుతావని స్వామి వివేకానంద గారు ఉద్బోధించారు. అటువంటి మహనీయుల యొక్క 160వ జయంతిని ఇక్కడ జరుపుకోవడం, వాడిని స్మరించుకోవడమే కాదు, ఆయన ఏదైతే చెప్పారో ఆ మాటల్ని మనం, ఆయన ఆశయాల్ని మనం తీసుకుని ఎవరికి వాళ్ళు ఎదగడం కోసం, ఆయన ఆశయ సాధన కోసం ఒక గొప్ప మంచి సమాజం ఉండాలని కోరుకునేవారు. ఆ మంచి సమాజ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, ఈనాడు మన వడయార్ గారు చక్కటి వివేకానంద గారిని ఇక్కడే కళ్ళ ముందు చూస్తున్నట్టు ఉంది. ఎందుకంటే కన్యాకుమారి వెళ్ళాను. స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అని కన్యాకుమారిలో గొప్ప విగ్రహం సముద్రం మధ్యలో ఒక జీవిక ఏర్పాటు చేశారు. అక్కడే సన్ రైజ్ సన్సెట్ కూడా జరుగుతుంది. మార్నింగ్ సన్ రైజ్, సన్ను మన సముద్రం నుంచి ఉదయించడం కానీ, సముద్రంలో అలా అస్తమించడం కానీ, కళ్ళ ముందు సూర్యుడు ఉదయిస్తున్నట్టు, కళ్ళ ముందు సూర్యుడు అస్తమిస్తున్నట్టు మనం చూడగలుగుతాం. ఆ టైమింగ్స్ సహా జరుగుతుంది. ఆ టైం చెప్తారు టైమింగ్స్ సహా. అలాంటి మూర్తిని మళ్ళీ ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఆయన యొక్క జీవిత చరిత్రను తెలుసుకోవాలి, తెలుసుకుని ఆచరించాలి, ఆ రకంగా ఎదగాలి. ఆయన కోరుకున్నది ఒకటే, అందరూ కూడా బలవంతులు అవ్వాలని. బలవంతులు అవ్వాలి. యువకులు తలుచుకుంటే సాధించలేదంటూ లేదు. యువకులు తలుచుకుని సంకల్పం చేసుకుని కృషి చేస్తే ఏదైనా మనం సాధించగలుగుతాం అనేది అది ఆయన సంకల్పం చెప్పేవారు. ఆ దిశలో మనందరం యువతరం నడవాలని కోరుకుంటూ, ఈ జయంతి సందర్భంగా వారి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన మన ఆకుల శ్రీనివాస్ గారు ఈ ఏర్పాట్లు సాగించి ఈ కార్యక్రమాన్ని ఇంటి ముందు తీసుకెళ్తున్నటువంటి అవకాశం కల్పించినటువంటి వడయార్ గారికి, ఇచ్చేసిన పెద్దలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ మరొకసారి ఘనమైన నివాళులు అర్పిస్తారు. శ్రీనివాస్ ప్రోత్సాహంతో నేడు ఇక్కడ ఈ జయంతి వేడుకల్లో పాల్పంచుకోవడం, దానికి పెద్దలు గౌరవనీయులు నారా సత్యనారాయణ మాస్టారు, అదేవిధంగా పెద్దలు మాస్టర్ మార్కెట్ సత్యనారాయణ గారు, గ్రామ ప్రధాన పౌరాలు శ్రీమతి పూసి జయలక్ష్మి భాస్కర్రావు గారు, మండల పార్టీ అధ్యక్షులు కంటల్ శ్రీనివాస్ గారు, సందీప్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు మూర్తి గారు, భాస్కర్రావు గారు, వాసిరెడ్డి సత్యనారాయణ గారు, అనిల్ గారు, చాలా మంది పెద్దలందరూ ఈ కార్యక్రమంలో సుబ్బారావు గారు అందరూ పాల్పంచుకున్న చంద్రనాయుడు, కొందరు వాసు, కూర్చోండి నాయుడు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. స్వామి వివేకానంద మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో మరి యువతకు మార్గదర్శకంగా
దేశ ఔన్నత్యాన్ని ఆధ్యాత్మికంగా అందించడంలో ఎంతో ఉన్నతమైన సేవలు అందివ్వడం జరిగింది. నేటికి కూడా స్వామి వివేకానంద పలుకులు ఉంటే యువతరం ముందు గౌరవపడుతుంది. ప్రతి యువకుడిని కూడా ప్రతి యువకుల్లో ఒక ప్రతిభ దాగుంది, ఒక శక్తి దాగుంది. తన శక్తిని తాను వెలికి తీసి తన ప్రతిభను తాను సానపెట్టుకుంటే తను అనుకున్న ఏ లక్ష్యాన్నైనా సాధించగలుగుతాడని స్వామి వివేకానంద ఉద్బోధించేవారు. అమెరికాలో చికాగో నగరంలో ఆయన డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయన మాట్లాడిన ప్రసంగం నేటికి ప్రపంచ ప్రజానీకాన్ని ఉర్రూతలూగిస్తుంది. అంత గొప్ప ప్రసంగం ఆనాడు ఆయన అందివ్వడం జరిగింది. మరి ఆయన చెప్పిన మాటలు 10 మంది యువకులు ఉంటే ఈ దేశాన్ని పూర్తిగా సమూలంగా నేను అభివృద్ధి వైపు నడిపిస్తాను, సమూలంగా మార్చివేస్తానని చెప్పేవారు. అంటే నేటి యువతకి కావాల్సింది ఉక్కు కండరాలు, ఉక్కు కండరాలు, ఇనప నరాలు ఉండాలి నేటి యువతకని భావించేవారు. అదే కాకుండా ఆయన లక్ష్య సాధన కోసం తెల్లవారింది నిద్రలే, ఉద్యమించు, విశ్రమించకు, నీ లక్ష్యాన్ని సాధించే వరకు కూడా తిరిగి వెనక్కి చూడకుండా పోరాడని చెప్పేవారు. దాన్ని మనం అనుకుంటూ ఉన్నాం, అరైజ్ awake but not stop till the goal is reached.